వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ మేడ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా వారైతే చూపిస్తున్నారు ఇల్లు చూడు ఎలకలు వచ్చేసినాయి ఇంట్లోకి అని చెప్పేసి. చూడండి ఎలకలు ఎలక పిల్లల్ని పెట్టినాయి ఇంట్లో 2 తిరుగుతున్నాయి అని చెప్పేసి మొన్న మా వారు దాన్ని చంపేశారు. ఎన్ని పిల్లలు గోపి చూడండి ఎన్ని పిల్లల్ని పెట్టినాయి చిన్న చిన్నవి. ఎలక పిల్లలు పట్టుకుంటావు ఏంటి? చీచి చీచి చీచి. నేను కరెక్ట్గా 4 రోజులు లేని అనుకుంటా. చూడండి ఎన్ని పిల్లలు వచ్చేసేసినాయో. అక్కడికి ఒక దాన్ని వస్తే చంపేసాడు నేను లైవ్ పెట్టినప్పుడే. షింకు కింద అండి ఇదంతా. షింకు కింద బాగా వాగం చేసింది. 8 పెట్టిందంట. 8 పిల్లల్ని పెట్టింది. ఇప్పుడు నేను ఇదంతా ఎప్పుడు బాగు చేసుకోవాలి? చిచి చేత్తో పట్టుకుంటావే. డోంట్ వెరీ, మా వారైతే అన్నీ నాకు చేసేస్తారు, హెల్ప్ చేసేస్తారు అనమాట. ఇంకో కింద నుంచి వస్తున్నాయి అసలు ఎన్ని అడ్డాలు పెడుతున్నాయి వచ్చేస్తాయి. ఇక అక్కడికి చూడండి ఫ్రిడ్జ్ ఇటు జరిపేస్తారు, పక్కకి గ్రైండర్ టేబుల్ ఇటు జరిపేశారు. ట్యాప్ తిప్పారనమాట ఏమైనా వస్తున్నాయేమోనని. క్లీన్ చేసేస్తున్నారు అదంతా. ఎలక పిల్లల్ని పెట్టింది కదా. ఇక ఇక్కడ చూడండి ఎట్టుందో బ్యాక్ కెమెరా చూడండి. నేను లేకపోతే ఎట్టకుందో అటు ఇటు మొత్తం. ఇప్పుడు ఇదంతా చెయ్యాలంటే ఇటు అక్క మొత్తం కడిగేసినట్టుంది, బాగానే ఉంది. ఇటే మరి ఇదంతా ఊడ్చి కడుక్కు రావాలంటే వాన పడింది కదండి పొద్దున్న నుంచి, అందుకని చెప్పేసి ఇప్పుడే సూర్యుడు కాస్త బయటకు వచ్చాడు. సూర్యుడు అన్న ఏమైతే కనబడిందా? ఇది చూడండి మళ్ళీ గేట్ ఎక్కింది. పడుతుంది గో ఏలాడుతున్నావు. ఎలకేస్తుందంట ఎలకేస్తుందంట. అంట్లు కడుక్కున్నాను. ఆ ఎలక మూలాన ఇవన్నీ సదురుకొని గ్రైండర్ కింద వచ్చేసింది పైన. ఇవన్నీ సదురుకుంటాను. ఇప్పుడైతే నేను లైవ్ కూడా పెడతాను. వచ్చేసి వాళ్ళందరూ లైవ్కి అయితే వచ్చేయండి. నేనైతే ఈవినింగ్ 6:30కి, మార్నింగ్ ఏమో 11:30కి లైవ్ అయితే పెడతాను. వచ్చి మాట్లాడాలి అనుకునే వాళ్ళందరూ వచ్చేసేయండి. ఇక నేనైతే ఇవన్నీ సదిరేసేసుకొని చూపిస్తాను మీకు. హాయ్ అండి, నేనైతే ట్రైప్యాడ్ ఒకటి బుక్ చేశాను కదా, అదైతే వచ్చింది. అంటే 2 days నిన్నే వచ్చింది. నిన్నే వచ్చింది. 2 days అయింది వచ్చి. అదైతే అన్బాక్సింగ్ చేస్తానమ్మా. మొన్నటి వీడియోలో చెప్పాను అన్బాక్సింగ్ చేస్తానని చెప్పి. మై ఏసీ కూలింగ్ పోతుంది. ఎంత బోర్డర్ వచ్చిందో చూడండి అసలు. అంతేలేండి స్టార్టింగ్ కదా, తర్వాత మెల్లిగా పెద్దది చేసుకుంటా. మనకు బడ్జెట్ తగ్గట్టు చేసుకుంటే బాగుంటది, కానీ మితికి మించి చేసుకుంటే ఎలాగా. పెడతానికేమో పెద్ద బాక్స్ పెట్టాడు. ఇటీ మాయే బాయ్ పిల్లలు చూడు. ఇప్పుడు ఈ స్టాండ్లు నేను తీయాలా? మా వారు వస్తారు ఈ స్టాండ్లు తీయడానికి. నాకు రాదు, నాకు తెలియదు అసలు. నేనేదో ఫోన్లో అన్ని సెట్ చేయమంటే సెట్ చేస్తా, కానీ మరీ ఇంత నాకు తెలియదు అసలు. స్టాండ్లో శ్రీ చూడండి, ఒకసారి చూపిస్తే అయితే చేసి చేస్తాను.
నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఇలా వస్తాయి అని. మా వారు వెళ్ళిస్తారు ఏదైనా అయిందనుకో మళ్ళీ. వీడియో అనేది క్లారిటీగా వస్తుంది అన్నమాట. మన ఇంట్లో లైట్ క్లారిటీ లేదు కదా. ఫుల్ సెట్టింగ్. నేను ఇదే ఫస్ట్ టైం చూస్తాం, ఎక్కడా చూడలేదంటే ఫోన్లో అందరు యూట్యూబర్స్ దాంట్లో చూసాను కదా. మా వారు తీస్తారు, నేను వీడియో తీస్తాను. ఇదిగోండి, ఇవైతే నేను ఇక తీసి బయట పెట్టానమాట. తీసి బయట పెడతాం వరకే. నాకు తెలిసినవి నేనే చేస్తాను, నాకు తెలియనివి మా వారి చేత అయితే చేయించుకుంటాను. వాళ్ళకైతే అన్నీ తెలుస్తాయి కదండి. ఏదైనా తెలిస్తే తెలిసిందని చెప్పుకోవాలి, తెలియంది నాకు తెలుసు అని గొప్పగా చెప్పుకోకూడదు కదా. అందుకని చెప్పేసి నాకు తెలియంది నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేసేస్తాను. నాకు తెలియకపోతే తెలియదని చెప్తాను. దీన్ని చూస్తాను కూడా నేను యూట్యూబ్లోనే అందరూ పెట్టుకొని తీస్తుంటే చూసా, కానీ ఇప్పుడే ఫస్ట్ టైం నేను రియల్గా పట్టుకొని చూస్తాను. నేను ధరణిని ఎక్కువ ఫాలో అవుతానండి. నాకు ధరణి వీడియోస్ ఫస్ట్ నుంచి. ఆ పాప ఇంతే, చెప్పనీదు. నేను లైవ్లో పెట్టలా అంతే, లైవ్ అయినా షార్ట్కైనా సరే ఇక ఇంతే విసిగి చేస్తూ ఉంటుంది. నాకైతే ధరణి అంటే చాలా ఇష్టం అండి. నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతానన్నమాట. మా పాపకి ఇప్పుడు 3 years కదా, నేను 5 years నుంచి ధరణిని ఫాలో అవుతున్నాను. తనే అనమాట నాకు రోల్ మోడల్. దాని దగ్గర ఇవన్నీ చూసి ఎలా చెయ్యాలి ఏంటి యాక్టింగ్. అసలు తను యాక్టింగ్ చేయదండి, ఉన్నది ఉన్నట్టే చేసిద్ది. కొంతమంది బ్యాడ్ కామెంట్లు పెడతారు, కానీ నేను తనని చూసి ఇన్స్పిరేషన్ అయ్యాను అనమాట. సో అలా చెయ్యాలనిపించి నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది కలిగింది. మా వారైతే సెట్ చేస్తున్నారు, నా మాటలే సరిపోతాయి, చూపిస్తాను. ఇదిగోండి లైట్ అయితే బిగిచ్చేసాము. ఇప్పుడు మీకు లైట్ వేసి చూపిస్తా ఉండండి. బ్యాక్ కెమెరాతో చూపిస్తా. ఇదిగోండి, ఇది వచ్చేసేమో పవర్ ఆన్ ఆఫ్ అన్నమాట. ఆఫ్ చేసేసాను, చూడండి ఎట్ట కనబడుతుందో. ఇప్పుడైతే పవర్ ఆన్ చేసాను. ఇది వచ్చేసేసి లాస్ట్ బటన్ వచ్చేసేమో ప్లస్, లైటింగ్ ఎక్కువ అయ్యేది అన్నమాట. ఈ పవర్ ఆన్ కిందది వచ్చేసేమో మైనస్, లైటింగ్ మనకు అంత వద్దు అనుకుంటే ఇది తగ్గించుకోవడం అనమాట. ఇదైతే నేను ఇప్పుడు కలర్స్ చేంజ్ చేస్తున్నాను. నైట్ కలరు, బ్రౌన్ కలరు, హెవీ. అదిగోండి చేంజెస్ అవుతున్నాయి. నాకు ఈ కలర్ బాగా నచ్చింది, బ్రౌన్ కలర్. అయితే చాలా వేరియేషన్స్ ఉన్నాయి దీంట్లో. ఇది ట్యూబ్లైట్ కలర్ అనమాట, మరి ఈ కలర్లో కొట్టేస్తుంది. ఈ కలర్ కూడా బాగుంది, బ్రౌన్. ఇది నిండు బ్రౌన్ అనమాట. మీకు ఫోన్లో ఎలా కనబడుతుందో తెలియట్లేదు, కానీ నాకు బాగుంది. మొత్తానికైతే నేను కొన్నది బాగుందన్నమాట. ఇది వచ్చేసి నా మొబైల్ పెట్టాను ఇక్కడ. నేను దీంట్లోనే అండి వీడియోలు తీసేది. ఏదోలేండి, నా స్థాయికి తగ్గట్టు నేను కొనుక్కున్న పెద్ద పెద్ద ఫోన్లు నేను అప్పులు చేసి కొనుక్కోలేనుగా. నాకు ఉన్నంత డబ్బుల్లో నేనైతే కొనుక్కున్నాను. నాకు టైం వచ్చిద్దిగా అప్పుడైతే కొనుక్కుంటా. ఇక్కడైతే మా వారి బ్యాగ్, మా వారిది ఏంటి ఎంతసేపు మా వారు అని వస్తుంది. మేము ఊరెళ్ళి వచ్చాం కదా, ఆ బ్యాగ్ అయితే అది. ఇలా చూడండి, ఎక్సర్సైజ్ చేస్తాం పడుకోకుండా. ఇదేనండి ఇకైతే ఉన్నంతలో తక్కువ బడ్జెట్లో చేసుకున్నాను. నేనైతే ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. ఎవరికైనా కావాల్సి ఉంటే ఫ్లిప్కార్ట్కి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవచ్చు. చాలా తక్కువ ప్రైజ్లో అయితే వచ్చేసేసింది. నేనైతే రేట్ అయితే చెప్పనులేండి, దేనికి వచ్చిన గొడవలేండి, ప్రైస్ అయితే చెప్పను నేను. ఇక రేపటి నుంచి మన వీడియోస్ అన్నీ దీని ద్వారా వస్తాయి, క్లారిటీగా, ఫుల్ క్లారిటీగా వచ్చేసేస్తాయి అన్నమాట. డోంట్ మిస్ ఇట్ అండి. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తాను. మిర్రర్లో నేను మా పాప కనబడుతున్నాము. బాగుంది కదా. ఇప్పుడైతే ఇది ఇక నేను నా పిల్లల దగ్గర జాగ్రత్తగా చూడాలన్నమాట. సెల్ఫీ స్టిక్కే జాగ్రత్తగా ఉండించుకోలేకపోయాను. వీళ్ళేమో ఒకటే తీసి ఆడుతున్నారు, ఒకటైతే ఎరగొట్టేసింది పాప. ఇక అందుకని చెప్పేసి ఇది చేద్దాంలే అని చెప్పి ఇదైతే చేశాను. బాగుంది, నాకైతే బాగా నచ్చింది.
ఎవరైనా సింపుల్గా తక్కువ బడ్జెట్లో చేసుకోవాలనుకునే వాళ్ళు అయితే చేసుకోవచ్చు. అంటే నేను వీడియోలు తీసేదే స్టార్టింగ్ కదా, అందుకని చెప్పేసి ప్రెజెంట్ ఇది చూద్దాం. మరీ ఎక్కువ బడ్జెట్లో మనకి ఎందుకులేండి, అప్పుడే మన వీడియోస్ ఎక్కేంత వరకు. ఇప్పుడేగా రీచ్ అవుతున్నాను, మెల్లిమెల్లిగా రీచ్ అవుతున్నాను. గే కదిలీకో రీచ్ అవుతున్నాను కదా, అందుకని చెప్పేసి వీడియో కూడా చాలా క్లారిటీగా ఉంది. మొహాన ఉన్న మొటాలు కూడా కనబడుతుంది, అంత క్లారిటీగా ఉందన్నమాట. బాగుంది కదా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూసారా అండి, లైట్ అయితే పెట్టాము. ఆ లైట్కి ఈ లైట్కి చేంజెస్ అయితే చూడండి, అదిగోండి చాలా క్లారిటీగా ఉందన్నమాట. ఇక సెల్ఫీ తీసుకోవాలి, అవన్నీ మేమైతే చూసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి. అక్కడ టైమర్ ఉంటుంది కదా. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో అయితే నిన్న వీడియోతో కంటిన్యూషన్ అనమాట. రాత్రి వీడియో చూపించాను కదా అన్బాక్సింగ్ చేసి, రింగ్ కూడా పెట్టాను. ఇప్పుడైతే నేను ఎగ్ పులుసు అయితే చేస్తున్నాను. రాత్రి ఎగ్గే చేశాను, ఇప్పుడు ఎగ్గే అంటే కూరగాయలు లేవన్నమాట. వాన పడుతుంది కదా, కూరగాయలు అసలు ఎక్కడ బాగాలేదంట. ఈ వానకి ఇంకా పులుసు తిన్నామనుకో జరిగేది. కాకపోతే రాత్రి పరుపు చేశా కదా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక పులుసు చేశాను అనుకో. పులుసు చేశాను అనుకో రేపు మాపు సరిపోయింది కదా, అందుకని చెప్పేసి టైం ఏమో 8:30 అయ్యింది. ఇంకొక అరగంటలో పాపని స్కూల్ దగ్గర కూడా వదిలిపెట్టేసి రావాలి, వ్యాన్ దగ్గర కూడా వదిలిపెట్టాలి. క్యారేజ్ కట్టేసి గబగబా ఓకే చేస్తే పాపకి స్నానం చేపించేసి ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేసి టిఫిన్ పెట్టి పంపించేసి రావాలి గబగబా. అరగంట ఉంది, 9ంటికి వ్యాన్ వచ్చేసి ఒక ట్రిప్ పోస్తే అయిపోయింది. ఓకే అండి, మా పాప అయితే ఇప్పుడే వెళ్ళిపోయింది. టైం వచ్చేసి 9:15 అయింది అనమాట. వ్యాన్ ఇప్పుడు వచ్చింది, వెళ్ళిపోయింది. నేనైతే ఇక తినేసేసి, ఆకలేస్తుంది బాగా, తినేసేసి నా వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఇకైతే నేను ఈ వీడియో ఎక్కడితే ఏం చేసేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని సపోర్ట్ చేయండి. ఆల్ సింబల్ కొడతాం మర్చిపోకండి. నోటిఫికేషన్ అయితే రావట్లేదంట ఎవరికి, అందుకని చెప్పేసి ఆల్ సింబల్ కొట్టండి. మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్.